సినిమా చూస్తుంటే చాలా ఆనందం, ఈ కన్నీళ్ళు ఆక్కంటోనేమో అంత ఎమోషన్. అందరూ ఫ్యామిలీతో చూడాలి, కానీ మన ప్రేమికులకి ప్రేమ కల్పించే సినిమా అండి ఇది. చాలా 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 బాగుంది. అబ్బా సూపర్ అండి. అబ్బా ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఆగట్లేదంటే సినిమా చూసిగా అంటే. అబ్బా సినిమా మొత్తం ఏడుపు వస్తుందండి. సినిమా ప్రేమ గెలిచింది, లాస్ట్ కి ప్రేమే గెలుస్తుంది. ప్రేమే గెలుస్తుందండి, ప్రేమే గెలుస్తుంది. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ అంటే ఆ ఎమోషనల్ నరాలు చూస్తుంటే నెక్కబడి చేసి ఎంటుకలన్నీ నరాలు నెక్కబడి చేస్తానండి. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్లైమాక్స్ చూస్తుంటే తట్టుకోలేకపోతాను. బాబా బ్లాక్ బస్టర్ అండి సినిమా. సూపర్ సూపర్ హిట్. ఇప్పుడు కన్నీళ్ళు కనిపించాయండి మీకు? ఇప్పుడు కన్నీళ్ళు కనిపించాయా? మా బాధ మీకు ఇప్పుడు వినిపించిందా? సూపర్ సూపర్ హిట్. అందరూ ఫ్యామిలీతో చూడాలి సినిమా. చాలా బాగుందండి. వాళ్ళు కూడా ఇక్కడ లవ్ చేసుకున్నట్టు ఇంకా అంత విడిపోయిన వాళ్ళు ప్రేమలు కూడా ఇక్కడ కలుసుకుంటారండి. పాత ప్రేమలు అంటే 10th క్లాసు మన ఈ ప్రేమలు విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటి సినిమాలకు వస్తే వాళ్ళు కూడా కలుసుకుంటారు. చాలా బాగుంది. సూపర్ 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 అండి. సూపర్. ఒక్కొక్క సినిమాకి కాదు, ఈ సినిమా చూడండి, నా కళ్ళుతో చూడండి, నా కళ్ళుతో చూడండి, మీకు సినిమా అర్థం. నా కళ్ళు ఇస్తాను నేను. సూపర్ సూపర్ హిట్ అండి. సూపర్ సూపర్. తట్టుకోలేకపోతే మాకు దేవుడు సృష్టించాడయ్యా, దేవుడు సృష్టించాడు. మళ్ళీ సూపర్. యాక్టింగ్ మాత్రం సూపర్ అదిరిపోయింది. ఆ లవ్ స్టోరీ మాత్రం తనే చేయగలడు. చెన్నై లవ్ స్టోరీ చెన్నైలో తీసిన నా సినిమా చాలా బాగుంది. సో నాకైతే మంచి నచ్చింది. తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం హిట్ కొట్టింది అనుకున్నా. సో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఛాన్సెస్ రాదన్నారు, కానీ ఇందులో మస్తు ఎమోషన్ క్యారీ చేసింది అమ్మాయి. ఇంకో కిరణ్ అబ్బవరానికి అయితే మంచి హిట్ పడింది అన్న అనేసి చెప్పుకోవచ్చు అన్న. ఏడిపించాడు క్లైమాక్స్. అంటే ఇప్పుడు ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడన్న. మస్తు అనిపించింది, ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు. లాస్ట్కి వచ్చేసి సూర్యవంశీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. ఇప్పుడు సూర్యవంశీ వచ్చి మొత్తం కొట్టేస్తాడు ఈ స్కోరు. లాస్ట్లో 3 బాల్లో 30 కొట్టాలన్న టైంకి మహేంద్ర సింగ్ ధోని వస్తాడన్న. అప్పుడు 30 కొట్టలేకపోతాడన్న. అప్పుడు ధోని అవుట్ అయిపోతాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్న సినిమా ఏ రేంజ్లో ఉందో. క్లైమాక్స్ సినిమా లాస్ట్ క్లైమాక్స్ బాగుంది, కానీ మధ్యలో కొన్ని సిల్లి పెట్టేశాడు, అది కొంచెం నచ్చలే అన్న. కానీ సినిమా ఓవరాల్గా అయితే మంచి హిట్ పడింది. సో మంచి సినిమా అనేసి అనుకుంటున్నాను. నేను ఒక 300 పెట్టి 250 రూపాయలు పెట్టినా. GST అని కలుపుకొని 300 అయినాయి. మంచి న్యాయం చేసిన, కానీ కొంచెం సిల్లి పెట్టేసి ఆగం పట్టించి. సినిమా మాత్రం బాగుందన్న. అంటే 100% లవర్స్కి బాగా నచ్చుతుంది. ఇంకోటి అసలు ఇంటర్వెల్ సీనే ఒక క్లైమాక్స్ అన్న. నాకైతే ఇంటర్వెల్ సీన్ వరకు అయితే మాత్రం సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఇక్కడ ఎత్తుకున్న హీరోయిన్ ఇద్దరిని లాస్ట్కి వచ్చేసి కొంచెం కింద పడేసి అనిపించింది, కానీ మళ్ళీ ఎంత లేపాలన్నా అది లేస్తలేదు. లేదు అంటే కొంచెం లేపాలని చూసిరు వాళ్ళు, అని అది పైకి లేగలే సినిమా. అంటే ఇక ఆ కనెక్టివిటీ అనేది టచ్ కాలే బ్రో. అంటే ఒకసారి మనం ఎమోషన్ కనెక్ట్ అయిన తర్వాత మూవీలో ఆ ఎమోషన్ క్యారీ చేయాలి. మరి ఎలా క్యారీ చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదా మరి రీటైం చూసినప్పుడు ఎడిటింగ్లో? రొమాన్స్ ఏం లేదన్న. రొమాన్సే ఆ సినిమానే పెద్ద రొమాన్స్. చూస్తే మస్తు ఏడుపు వస్తుంది, కానీ మధ్యలో లైన్ మిస్ అయిందన్న. ఆ లైనే నేను డైజెస్ట్ చేయలేకపోతున్నా. ఇక ఫైట్లు పాటలు ఏమైనా కుక్కలతో ఫైట్ అంటే నాకు నచ్చలే బ్రో. మొత్తానికి నచ్చలే. సినిమా చాలా బాగుందండి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక డెకేడ్ తర్వాత ఇంత మంచి సినిమా చూసి అనిపించింది. రీసెంట్గా మనందరికి చాలా మంచి ఇంప్రెషన్ ఇచ్చిన సినిమా అబ్సెషన్ ఏదైతుందో, ఆ సినిమా లెవెల్కి మన తెలుగు రైటర్స్ తీస్తారా అనుకున్నాను. కానీ సాయి రాజేష్ గారు హీ హాస్ ప్రూవ్డ్, నేను రాస్తాను తీస్తాను చూడండి అని చెప్పి వెరీ బ్యూటిఫుల్లీ మేడ్ అండి. ఫస్ట్ హాఫే ఒక సినిమాలా ఉంది. ఫస్ట్ హాఫ్ తర్వాత ఏం తీస్తారో అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలా తీస్తారని చాలా అనిపించింది. సెకండ్ హాఫ్ చూస్తే దే మేడ్ అ సీక్వెల్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. చాలా మంచిగా అనిపించింది. అంటే జనరల్గా మనం సినిమా అంతా అయిపోయాక సీక్వెల్ కోసం వెయిట్ చేస్తాం, కానీ వీళ్ళు ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని ఒక సిరీస్ లాగా చాలా బాగా తీశారు. యాక్చువల్గా వండర్ఫుల్ మూవీ, మంచిగా అనిపించింది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ మంచిగా అనిపించింది, హీరోయిన్ యాక్టింగ్ మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళు ఆ స్టోరీలో ఏదైతే నెరేటివ్ పాయింట్ తీసుకున్నారో ఇప్పటిదాకా అసలు నెవర్ సీన్ ఇన్ ఇండియన్ స్క్రీన్. ఏంటండి అంటే లవ్ స్టోరీ కదా, సో అందరూ చూడొచ్చా? లవర్స్కేనా? ఐ మీన్ ఫ్రమ్ యంగ్ కిడ్స్ టు ఎల్డర్ ఏజ్ అందరూ చూడొచ్చు కదా. చూడాలి సినిమా, ఇలాంటి సినిమా చూడాలి. అంటే ఆ లవ్ స్టోరీ రొటీన్గా లేదు, వెరైటీగా ఉంది,
చెన్నై లవ్ స్టోరీ అని పెట్టారు, కానీ ఇది యాక్చువల్లీ మన తెలుగుడి సత్తా చూపించారు. చెన్నై అని పేరు పెట్టి తెలుగుడి సత్తా చూపించారు. చాలా మంచి అనిపించింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందరికంటే ముందు ప్రీమియర్ చూడడం మంచి అనిపిస్తుంది. ఏంటి అసలు యాక్టింగ్ ఎవరు బాగా చేశారు? నిజంగా పోటీగా చేశారు. హీరో అండ్ హీరోయిన్ ట్రూలీ నెయిల్డ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. ఐ మీన్ ఇందులో రైటింగ్ మెచ్చుకోవాలి, డైరెక్షన్ మెచ్చుకోవాలి. సాయి రాజేష్ చాలా బాగా రాశారు. కొత్త డైరెక్టర్ చాలా బాగా తీశాడు. అండ్ అంటే ఒక నెక్స్ట్ ఇంకో 5-6 years వరకు అసలు దీన్ని బిట్ చేసే సినిమా వస్తుందా అనిపిస్తుంది లవ్ స్టోరీ వైజ్. అంత బాగుంది. అంటే నెక్స్ట్ వచ్చే కొన్ని లవ్ స్టోరీస్కి ఈ సినిమాతో కంపారిజన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంటే లవ్ స్టోరీ అంటే ఖుషి రేంజ్లో ఉందా అండి సినిమా? ఇది కమర్షియల్గా లవ్ని కమర్షియల్గా చూపించలేదు. అంటే ఉర్రు తలుగించేలాగా విజిల్స్ వేసేలాగా కాదు, మన హార్ట్కి హత్తుకునేలా తీశారు. ఐ మీన్ హార్ట్ టు హార్ట్, తీసిన వాళ్ళ హార్ట్ నుంచి ఆడియన్స్ హార్ట్కి సినిమా అనమాట. ఇంకో నేషనల్ అవార్డు పక్కా అనుకోవచ్చా? చాలా రావాలండి. దిస్ మూవీ డిజర్వ్స్ మచ్ మెనీ మోర్ థింగ్స్. చూద్దాం ఏమేమి వస్తాయో. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి సినిమాలో? స్టోరీ రైటింగ్ కాదు, అదే అండి, ఇప్పుడు లవ్ స్టోరీ అనగానే ఒక అబ్బాయి అమ్మాయి ఎంజాయ్ చేయడం అలా చూపిస్తున్నారు లవ్ స్టోరీస్ చాలా మటుకు. అలా కాకుండా ఆ లవ్లో ఒక డివినిటీ, ప్యూరిటీ అవన్నీ తీసుకొచ్చారు ఫస్ట్ హాఫ్లో. దాన్ని ఒక ఆ స్కేల్, ఆ టెంపర్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తారు అనుకున్నాను. అది చాలా బాగా తీసుకెళ్లారు. చాలా కన్విన్సింగ్గా ఉంది మూవీ యాక్చువల్లీ. కొంచెం లాజిక్ మిస్ అయినా కూడా ట్రాల్ మెటీరియల్ అయిపోయింది. అలా కాకుండా చాలా కన్విన్సింగ్గా తీశారు సెకండ్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అసలు షాకర్ అనమాట. అసలు ఎవరు ఊహించరు ఇలా రాశారు, ఇలా తీస్తారని. ఫైట్స్ గురించి ఏం చెప్తారండి? ఇది ఫైట్స్ బేస్డ్ మూవీ కాదండి. ఇది ప్యూర్లీ సైకలాజికల్, ఎమోషనల్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ. ఓకే, సో ఫైనల్లీ మీరు ఎంత రేటింగ్ ఇస్తారండి? ఎంతకి రేటింగ్ అంటున్నారు మీరు? అవుట్ ఆఫ్ 5 ఆర్ వాట్ ఎవర్? ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 5 ఇట్ ఇస్ 5 అండి. 5 రేటింగ్ ఇస్తారు. యా, కరెక్ట్. చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా తీశారు. అంటే కొంచెం ఆత్మలు అవి చాలా సినిమాల్లో కొంచెం వస్తే కూడా చాలా డిఫరెంట్గా తీశారనమాట. ముఖ్యంగా ఒక అమ్మాయి తన లవ్ నుంచి బయటపడడానికి పట్టి ఆ వెలుగు తీసుకొచ్చేసరికి అతను మళ్ళీ చనిపోవడం, అది ఆత్మగా రావడం, అది మళ్ళీ వాళ్ళనే కలపడం, అంతా డిఫరెంట్గా తీశారు. చాలా కొంచెం ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. బట్ కానీ ఆత్మగా ఉన్నాడు, తనేమీ చేయలేడు కదా. అది కూడా ఏదో మన వాళ్ళు నమ్ముతారు ఆత్మలు కుక్కలు కనబడతాయని. ఆ సీన్స్లో కూడా అది చూపించాడనమాట. ఆ కుక్కల చేత అటాక్ చేయించడం అని. అప్పుడు తన అసహాయత బయటపడి ఆ అమ్మాయికి పాత లవర్ని దగ్గర చేయడం అంతే బాగా కొత్త డిఫరెంట్గా తీశారండి. బాగా తీశారు. ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు అమ్మా? అందరూ అలాగే ఏం లేదండి, అందరూ చూడొచ్చు. అంటే ముఖ్యంగా ఇవి ఒకసారి వాళ్ళు ఫెయిల్యూర్ అయితే కూడా లైఫ్ ఎలాగా మళ్ళీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ డిప్రెషన్లో పడిపోకుండా అలా కూడా అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం పర్వాలేదు, తీసుకోవచ్చు. ఓకే, కుర్రవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారా ఈ సినిమాని? ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళని బట్టి అట్లానే చెప్పలేం. అందరూ చూస్తారు కదా సినిమా అంతే, అందరూ చూస్తారు కదా అన్ని ఏజ్ల వాళ్ళు. ఏని అంటే అసభ్యకరమైన సీన్లు అవి ఏమీ లేవు అంతా. సో మొత్తానికైతే సినిమా మీకు నచ్చింది అంటున్నారు కాబట్టి, సో ఈ సినిమాని చూడమని చెప్తారా ఆడియన్స్కి? చూడమనే చెప్తామండి, చూస్తారు. ఓకే, మీకు మెయిన్ హైలైట్ పాయింట్స్ సినిమా బాగా ఎవరికి నచ్చింది? క్యారెక్టరైజేషన్ కిరణాపురం గారు హీరో బాగా చేశాడా, హీరోయిన్ బాగా చేసింది? అంటే హీరో చేశాడు, హీరోయిన్ బాగా చేసింది. అంటే హీరోయిన్ బాగా చేసిందండి. ఎందుకంటే గ్లామర్ అవి ఏమీ లేకుండా బాగా తీశారు కదా, బాగా చేసింది అమ్మాయి, బాగా చేసింది. చాలా బాగుందన్న. ఏంటండి ఏం బాగా నచ్చింది సినిమా? ప్రేమ నచ్చింది. ఓకే, ప్రేమ అంటే ఏంటో తెలిసింది, మా అందరికీ తెలుసు. 88% అమ్మాయిలందరికీ సినిమా నచ్చిద్దన్న. ప్రతి ఒక్క అమ్మాయి స్టోరీ ఉంది ఇందులో. నేను పెళ్ళైన ఆడవాళ్ళు, కొడుకులతో, కూతురులతో, మనవరాళ్ళతో ఉండే ఆడవాళ్ళు కొంతమంది కూడా ఈ సినిమా చూసి ఇక్కడ ఫీల్ అయ్యి ఏడుస్తారన్న. వాళ్ళ లైఫ్లో జరిగింది, వాళ్ళ లైఫ్లో రానిది, వాళ్ళ లైఫ్లో మిస్ అయింది. ఏంటంటే అంతగా ఏం చూపించారండి? నేను చెప్పేది ఏంది భయ్య, ఆ టికెట్ కొనుక్కొచ్చారా చూడరాదు, ఏం చెప్పుతారా ఏంది అన్న. చాలా మాసం చేస్తున్నారు. సినిమా అట్లా ఉంది, పిచ్చెక్కిచ్చింది భయ్య. నిజంగా అమ్మాయిలు అబ్బాయిలు మీరు నిజంగా ప్రేమిస్తేనే మీకు ఈ సినిమా నచ్చింది. మీది ప్రేమ కాదు నచ్చపోతే. బాయ్. చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడే చూసా అండ్ నాకైతే నచ్చింది సినిమా. అంటే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీల్ వచ్చింది. అండ్
కిరణ్ అబ్బోరం గారి పెర్ఫార్మెన్స్ లాస్ట్ 10 minutes ఆయన టేక్ ఓవర్ చేసిన విధానం, సెకండ్ హాఫ్లో శ్రీ గౌరీప్రియ గారు పెర్ఫార్మెన్స్, త్రిగుండి గారు ఉన్నంతసేపు కూడా ఆయన పెర్ఫార్మెన్స్, అంటే వీళ్ళ పేర్లు కాకుండా మనకి సినిమాలో ఆ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళ లవ్ స్టోరీ దగ్గరుండి చూసిన ఫీల్ అయితే వచ్చింది. అండ్ మణిశర్మ గారి బీజిఎం కానీ, ఆ డాగ్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అండ్ గ్రేవియర్డ్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఎంటర్టైనింగ్ ఇన్ ద ఫిలిం. ప్రాపర్ ప్లేస్మెంట్లో అలా పర్ఫెక్ట్గా సెట్ చేసినట్టు ఉండింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక బిట్ వరల్డ్లోకి వెళ్ళడానికి మనకు టైం పడుతుంది, కానీ ఆ తర్వాత అంటే ఆ లవ్ స్టోరీ, ఆ ఎమోషన్, ఆ ఫన్ అంతా కూడా దగ్గరుండి ఒక పొసెసివ్ నేచర్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు ఏంటి అనేది చాలా క్లియర్గా చూపించిన ఫీల్ వచ్చింది. సో నాకైతే ఒక మంచి లవ్ స్టోరీ చూసిన ఫీల్ ఉంది. సో మిగతా ఎవరికి ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, బట్ నాకైతే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసా. అండ్ అంటే ఏంటండి ఆ ఫీల్ అంటే ఏముంది? ఫీల్ ఏంటి అంటే చెప్తే లీక్ అయిపోతుంది అన్న, లీక్ చెప్పలేం కదా. సో చూడండి, అంటే అప్పుడు జనరేషన్ వాళ్ళకి 90s వాళ్ళకి 7G బృందావన్ కాలనీ ఎలాగుందో ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ అదే ఫీల్ వస్తుంది అన్న, అదైతే చెప్పగలను. అంటే నేను ఫీల్ అయ్యా, మన అందరి గురించి ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. ఐ ఫెల్ట్, నాకైతే చాలా ఆ కాన్సెప్ట్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, ఆ లవ్లో ఉండే ఆ పొసెసివ్నెస్ కానీ నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ సినిమా వాస్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ పక్కా. యాక్టింగ్ పరంగా ఏంటి? కిరణ్ అబ్బోరం గారు ఐ థింక్ ప్రూవ్డ్, నాకు తెలిసి ఆయన సినిమాల్లో ద బెస్ట్ ఎమోషనల్ అండ్ ప్రూవెన్ ఫిలిం అవుతుంది ఇదైతే మటుకు. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టిల్ డెడ్ ఇదైతే చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే ఆయన ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారని ఒక్క డౌట్ ఉండేది, దట్ వాస్ పర్ఫెక్ట్లీ ఫిట్టెడ్. అండ్ గౌరీశ్రీప్రియ ఆమె మొత్తం పట్టుకెళ్ళింది అన్న పెర్ఫార్మెన్స్, ఆమె సెకండ్ హాఫ్ మొత్తం ఆమె క్యారీ చేసుకెళ్ళిపోయింది. సో ఎవరి గురించి తక్కువ చెప్పడం లేదు, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ప్రాపర్లీ డన్ ఇన్ ద ఫిలిం. ఓకే, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కదా, సో ఇంకొక నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాకి? చెప్పలేము, ఎందుకంటే ఇయర్ చాలా గట్టి సినిమాలు ఉన్నాయి కాబట్టి. లవ్ స్టోరీస్లో మైట్ బి ఇట్ విల్ బి ద బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంత బెస్ట్ లవ్ స్టోరీ ఉన్నాయి. సో చెప్పలేం నేషనల్ అవార్డు మళ్ళీనా అంటే నో గ్యారంటీ, బట్ ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ ఫిలిం అయితే అవుతుంది. ఓకే, సో ఈ సినిమా వరకు వస్తే పాటలు కానీ ఫైట్లు కానీ ఎలా ఉన్నాయి? ఫైట్లు ఏం లేవు, కుక్క డాగ్స్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది బాగుంది. అక్కడ బీజిఎం కూడా బాగుంది. అండ్ మ్యూజిక్ గురించి అడుగుతున్నారు, ఎవ్రీ సాంగ్ నాకు చాలా నచ్చింది. అంటే ఎలా ఉంటుందా అని అనుకున్నా, బట్ ప్రతి సాంగ్ నచ్చింది. ఎందుకంటే మెలోడీ బ్రహ్మ మనందరికీ తెలుసు, మణిశర్మ గారు మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే రిపీట్లో వినేవాళ్ళం ఇదివరకు ఆయన పాటలన్నీ కూడా. మధ్యలో కొంత బ్రేక్ వచ్చిందేమో, మళ్ళీ నాకు తెలిసి దిస్ విల్ బి ద బెస్ట్ అవుట్పుట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఫ్రమ్ మణిశర్మ గారు అనే ఫీల్ వచ్చింది. ఏంటంటే మీకు బాగా ఏం నచ్చిందండి సినిమాలో? ఆయన చనిపోవడం, మరలా ఆయన తిరిగి ఒక ఎమోషనల్గా ఉండి తనకు ఓడం ఉండి తనకి ధైర్యం చెప్పి తన లాస్ట్ వరకు తను మళ్ళీ మొదటి ప్రియుడితో కలిపినందుకు చాలా బాగుంది. ఎవరు చనిపోతారండి? ఎవరు చనిపోతారు? హీరో చనిపోతాడు సినిమా. పాటలు ఎలా ఉన్నాయండి? బాగుంది. ఫైట్లు బాగున్నాయండి. మీకేం బాగా నచ్చిందండి? మంచిగానే నచ్చినాయండి, అంతే బాగున్నాయి. సూపర్ అన్న, సూపర్ యాక్టింగ్ సూపర్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్, తొల్లగొట్టేసారు సినిమా. లవ్ అంటే లవ్, ఏం లవ్ స్టోరీ చెన్నై లవ్ స్టోరీ. మన హైదరాబాద్ అమ్మాయి సూపర్, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా హీరోయిన్ కన్నీళ్ళు, ఎమోషన్, మాకు కూడా కన్నీళ్ళు, గుండెలు పిండేశాడు. ఇప్పుడు కుర్రాళ్ళు లవ్ చేసుకుంటారు, పెద్దవాళ్ళు లవ్ చేసుకుంటారు, ఆఖరి ముసలోళ్ళకి కూడా లవ్ చేసినట్టుగా ఉంది సినిమా. ముసలోళ్ళు కూడా లవ్ చేసుకుని అంత ఎంజాయ్ చేసినట్టుగా ఉంది సినిమా. సూపర్ ఇట్లాంటి సినిమా అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, లవర్స్తో చూడాలి, పెళ్ళైన వాళ్ళు చూడాలి, పెళ్ళి కానాలు కూడా చూడాలి. సినిమాలు చూడాలి, లవ్ అంటే తెలియాలి సినిమా. అట్లా ఉంది సినిమా, ఏముందబ్బా సినిమా, గుండెలు పిండేశాడబ్బా, సినిమాని ఎరగదీశారా అబ్బా. ఏడిపోతుంది నాకు సినిమాని చూస్తుంది, కళ్ళు ఏడిపోతుంది. అంత బాగుంది సినిమా, సూపర్ అండి సినిమా, సూపర్ సినిమా, బాగుంది. కానీ ఆ సినిమాని చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తానండి. ఆ లవర్ బాధ, లవ్ అంటే ఇలా ఉంటుందా, ఆ లవ్ అంటే ఇలా ఉంటుందా, అలా వస్తుందా, అలాంటి ఆ లవ్ని తట్టుకోనా. ఒక జెన్యున్ రివ్యూగా
ఈ లవ్ నేను ఎప్పుడు చూడలేదబ్బా లవ్ కొంచెం పిండా లవ్ బాబా ముసలాడు కూడా లేచే మంచం మీద అబ్బా ఏముందబ్బా సినిమా నా కళ్ళ నీళ్ళు మీకు కనిపించవు, నా గుండెల బాధ మీకు కనిపించదు, మీకు కనిపించదు. కానీ నువ్వు లవ్ చేస్తే నీకు తెలుస్తుంది నీ బాధ. ఈ కన్నీళ్ళు నీకు కనిపించవు, నువ్వు ప్రేమించడానిక ఈ కన్నీళ్ళు కనిపిస్తాయి. అబ్బా సత్యమైన ప్రేమను బతికించారు. ఏంటి సినిమా దేని గురించి? లవ్ నా లవ్ గుర్తొచ్చింది. నా లవ్ గుర్తొచ్చి ఈ సినిమా చూస్తుంటే అబ్బా నా లవ్ ఆ లవ్ ఈ లవ్ అన్నీ కలిపి కొట్టారు. యూనిక్గా ఉంది స్క్రిప్ట్. సాయి రాజేష్ గారి స్క్రీన్ ప్లే ఆబ్వియస్ తెలుసు కాబట్టి చాలా బాగుంది. అండ్ బీజిఎమ్స్ బాగుంది, కిరణ్ అన్న యాక్టింగ్ బాగుంది. టోటల్గా యూనిక్ స్టోరీ చాలా బాగుంది. అందరు వాచబుల్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ షుడ్ అండ్ మస్ట్ వాచ్ అది. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది మగవాళ్ళకంటే అని అంటారు. అట్లా ఏమీ లేదు, అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నచ్చుతుంది. 10 years నుంచి 6 years వరకు అందరికి నచ్చుతుంది సినిమా. చాలా చాలా బాగుంది. స్టోరీ బాగుంది. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ స్టోరీ అండ్ హీరో డిడ్ ఇట్ వెరీ గుడ్. సో ఈ సినిమా అమ్మాయిలకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అంటున్నారు. సో మీరేమంటారు? ఎస్, అమ్మాయిలకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ సైడ్. అంటే అమ్మాయిలు అంత సీరియస్ ఉండరు అనేసి అంటారు కదా, దిస్ ప్రూవ్స్ ఇట్ రాంగ్. కొంచెం స్లోగా ఉంది సినిమా అంటారు. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగుంది బట్ అదర్వైజ్ దట్స్ ఓవరాల్ అ గుడ్ మూవీ. సో వాచబుల్ అంటే ఓవరాల్. ఎస్, వాచబుల్. నాకు బాగా నచ్చిందా, హీరో క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యారా బాగా? చాలా కనెక్ట్ అయ్యా. మ్యూజిక్ వైజ్ ఎలా అనిపించింది? బాగుంది. ఏ పాట బాగా ఇచ్చిందండి? నాకు ఆ ఎమోషనల్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ నచ్చింది. ఓవరాల్ రేటింగ్ ఎంత? 9.5 ఇస్తాం. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు కిరణ్ అబ్బవరంకి అండ్ శ్రీ గౌరీప్రియ గారికి ఎలాంటి క్యారెక్టర్ పడలేదని కొంచెం ఓకే బ్రో, ఎంతకన్నా గట్టి చెప్పలేను. సో ఏంటి సినిమాలో హైలైట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి, సెకండ్ హాఫ్ కూడా ఒక సీన్ ఉంటుంది, లాస్ట్లో కూడా ఏడిపించాడు బ్రో. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మేబీ టాప్. ఇద్దరు కూడా ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో కన్నా గట్టిగా ఇచ్చారు. ఎవరు బాగా చేశారండి? ఇద్దరు పోటీ పడ్డారు బ్రో, ఎవరు ఇచ్చారు అని చెప్పడానికన్నా. సో ఏంటి చెన్నైలో ఏం జరుగుతుంది? చిన్న స్టోరీ రివీల్ చేయడం ఎందుకు బ్రో, రేపు వచ్చి చూడండి ఒకసారి. ఏం బాగా నచ్చింది మీకు? Gauripriya's acting is really good. Yeah, it's a little emotional also. బాగుంది. ఓకే, సినిమా లేడీస్కి బాగా నచ్చుతుంది అంటున్నారు అందరూ. సో మీ ఫీలింగ్ ఏంటి? యా, బాగా నచ్చొచ్చు, చాలా మంది కనెక్ట్ అవ్వచ్చు. దిస్ ప్రాబబిలిటీ. ఓకే, సో ఎవరు యాక్టింగ్ బాగుంది? Gauripriya, కిరణ్ అబ్బవరం. he did really good, but తనకి స్కోప్ ఎక్కువ ఉంది అనిపించింది యాక్టింగ్ కాదు. మీరు రిలేట్ అయ్యారా ఈ సినిమా చూసి? నాట్ రియలీ, బట్ యా, ఇట్స్ నైస్. సాంగ్స్ ఫైట్స్ అన్ని ఎలా ఉంటాయి? బాగున్నాయి. ఫైట్స్ ఏం నార్మల్గా ఉన్నాయి, బట్ లాస్ట్ ఫైట్ ఇస్ రియలీ నైస్, ఇన్నోవేటివ్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి? చాలా బాగుంది. సో యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఆన్ పాయింట్, చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. యా, నాకైతే హిట్గానే అనిపించింది. లైక్ ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. హీరోయిన్ ఎక్కువ నచ్చింది నాకు. హీరోది కూడా ఆబ్వియస్లీ కిరణ్ అబ్బవరం ఈజ్ ఎ గుడ్ యాక్టర్ కదా. నార్మల్ లవ్ స్టోరీయా, కల్ట్ క్లాసిక్? కల్ట్ క్లాసిక్ అని చెప్తా. అంటే లైక్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లైక్ హోల్, అంటే సినిమా మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎమోషన్స్ని క్యారీ చేశారు. 3.5 to 4 in between. అమేజింగ్ అండి. మీకు బాగా ఏం నచ్చింది? మాకు ఐ థింక్ ఐ లవ్ ద స్టోరీ ద బెస్ట్. అలాగా అది గుర్తుండిపోతుంది. చాలా హార్ట్ టచింగ్, గుండెని పిండేసే స్టోరీ అండ్ ప్రతి వారి మనసుకి గుండెకి తగిలే స్టోరీ అనమాట. వెరీ బ్యూటిఫుల్. అసలు ఏంటి ఎవరు యాక్టింగ్ బాగా చేశారు? అందరూ చాలా బాగా చేశారు. ఎవ్రీ వన్ జస్టిఫైడ్ దేర్ రోల్స్ వెరీ వెరీ వెల్. బ్యూటిఫుల్ డైరెక్షన్, బ్యూటిఫుల్ స్టోరీ, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్ అబౌట్ ఇట్. ఎస్, అందరి కెరియర్లో దిస్ విల్ బి ఎ మైల్ స్టోన్ మూవీ అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఎ సూపర్ హిట్ మూవీ. అంటే గౌరీ గారికి మంచి క్యారెక్టర్ పడ్డది అనొచ్చు.
డెఫినెట్లీ అసలు చాలా బ్యూటిఫుల్గా ఎంత న్యాచురల్గా యాక్ట్ చేయాలో చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. వెరీ నైస్ అసలు. అమ్మాయిల ప్రేమనే కాదు అసలు ప్రేమ కథల్లో ఒక బ్యూటిఫుల్ యూనిక్ లవ్ స్టోరీ అనమాట. అలాగా ప్రేమ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ సస్పెన్స్. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మూవీ టచెస్ యువర్ హార్ట్. వెరీ సోల్ఫుల్ హార్ట్ టచింగ్ మూవీ. మ్యూజిక్ గురించి మ్యూజిక్ అమేజింగ్ అసలు. కొన్ని వదలనే ఏదండి లేదండి. ఇంటెన్స్ స్టోరీస్ ఎప్పుడు మీకు హైప్ తోటి బస్ తోటి రావు. ఆ మనసుకి టచ్ అయ్యే స్టోరీస్లో అది ల్యాగ్ అనరు. దట్ ఈస్ ఇమోషన్. దట్స్ ఇట్. నాకు చాలా సీన్స్ టచ్ అయ్యాయి. వెరీ హార్ట్ టచింగ్ హార్ట్ రెంచింగ్ సీన్స్ అసలు. ఆ సినిమాలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టే బయటకు వస్తారు. అంటే చాలా మంది బేబీ సీక్వెల్ అంటున్నారు. నో, నాట్ ఎట్ ఆల్ బేబీ సీక్వెల్. యాక్చువల్లీ చాలా ఎమోషనల్ మూవీ. అంటే లైక్ ఫస్ట్ లవ్ ఏదైనా ఉంటే వాళ్ళకు కొంచెం కనెక్ట్ అవుతారు. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫీలింగ్స్, ఎమోషన్స్. అంటే కొంతమంది నవ్వుతున్నారు అంతా ఓకే, బట్ మూవీ చాలా బాగుంది. ఎమోషనల్ బాగా కనెక్ట్ అవుతున్నాం. ఆ డైలాగ్ అమ్మ ప్రేమతోనే ఆగిపోతాం, అది బాగుంది, చాలా బాగుంది. బేబీ రైటింగ్ తర్వాత కదా చెన్నైలో రేటింగ్ ఎలా ఉంది? బేబీ తర్వాత చెన్నై బేబీ అదొక్కటి, దానికి దీనికి కంపేర్ చేయలేం. అది వేరు ఇది వేరు. అది ట్రయాంగిల్, ఇది కూడా ట్రయాంగిలే. బట్ ఏంటంటే హీరో సాక్రిఫైస్ చేస్తాడు కదా, అది బెటర్. తను తెలుసుకొని చేయడం అది బాగుంది. సినిమా స్లో ఉందంటారు? సినిమా స్లో ఉందంటారు? అంటే స్లో ఉందంటే కొంచెం లాగ్ అనిపించింది, బట్ మూవీ చాలా బాగుంది. అంటే ఎమోషనల్, అది హైలైట్. అసలు మనం దాన్ని చెప్పలేము. అదంతా మణి శర్మ మ్యూజిక్ అంటే దానికి పేరు పెట్టలేము కదా. మన సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్లే లేవు బ్రో మూవీలో. ఫైట్లు ఎందుకు ఉంటాయి? అది ఎలా కుదిరిద్ది? ఒక్కొక్క మనిషికి బోల్డ్ టైప్స్ ఉంటాయి. ఇది కూడా అంతే, అన్ని యాంగిల్స్లో చూడాలి. ఆయన తోపు అంతే సార్. అంతే అంటారు. సో ఏం చెప్తారు కిరణ్ అబ్బవరం గారికి? ఏం చెప్తారు? ఏం చెప్తూమేముంది, ఆయన ఇంకా ఇలాంటి సినిమాస్ మంచిగా తీయాలని చెప్పి కోరుకుంటున్నాను అంతే. సాంగ్స్ చాలా బాగున్నాయి. హైలైట్ జిగితారా సాంగ్ బాగా నచ్చింది. పక్కా కనెక్ట్ అవుతుంది. యూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యాను. ఏడు చేసిన మూవీ హాల్లోనే. కనెక్ట్ అయ్యారు. లాస్ట్ సీను ఇంటర్వెల్ సీన్ బాగా కనెక్ట్ అయ్యాను. ఓవరాల్గా 5 out of 5 ఇస్తాను. 5 out of 5 పక్కా బాగుంది మూవీ. సూపర్ హిట్ అయితే, బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. బ్లాక్ బస్టర్ కొట్టేసింది అన్న. కిరణ్ అబ్బవరానికి మళ్ళొక హిట్ పడింది. చాలా లవ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం, కానీ ఈ లవ్ స్టోరీ మాత్రం, చిన్న లవ్ స్టోరీ మాత్రం థియేటర్లో మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసింది. సూపర్ ఉంది బ్రో. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫుల్ ఏడుస్తూనే ఉండొచ్చు. నిజంగా బ్రేకప్ అయిన వాళ్ళకి అయితే వేరే లెవెల్ మూవీ అది. సూపర్. అన్ని మూవీస్ ఒకలాగా, ఈ మూవీ ఒకలాగా. సాంగ్స్ సూపర్ బాగున్నాయి. ఎక్కడ బోర్ కొట్టదు, వచ్చి చూడండి. చాలా బాగుంది. అమ్మాయి చాలా బాగా చేస్తుంది. సార్ ఆనెస్ట్లీ మాట్లాడాలంటే చాలా బాగుంది సార్. మోర్ దాన్ 4 points ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. అంటే దాంట్లో చూడండి మ్యూజిక్, ఆ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో లొకేషన్స్ తీయడము, డైలాగ్స్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి సార్. ఒక్కొక్క డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత నంబూరి రవి గారు డైరెక్షన్ ఇస్తారు. ఆ డెబ్యూ లాగా లేదు, అది చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళగా ఉంది. ఇక కిరణ్ గారు, గౌరీప్రియ గారు అయితే చింపేశారండి. కిరణ్ గారు అయితే ఒక లెవెల్లో ఉంది. యాక్షన్ మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. పెద్ద పాయింట్ ఏంటంటే మొత్తం ఫిలిం మొత్తం 3 hours అయినా అది అట్లాగా కట్టి పడేసింది మన సీట్లకు. సో అది బాగా అనిపించిందండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో నైస్ మూవీ. థ్యాంక్ యూ సార్. ఏం బాగా నచ్చిందండి? ఎమోషనల్, యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. సో మీరు చెప్పండి ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. డిఫరెంట్ మూవీ. ఇలాంటి మూవీ చాలా బాగుంది. కిరణ్ ఇదివరకు ఎప్పుడు రాలేదు. డిఫరెంట్ ఉంది. ఇద్దరు ఎవరు బాగా చేశారండి? కిరణ్ బాగా చేశాడా, అమ్మాయి బాగా చేశాడా? అట్లా కంపేర్ చేయలేమని బాగా చేశారు. అందరు బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది. ఏంటి మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారండి సినిమా? కరెక్ట్ అంటే ఫుల్ పిక్చరే కరెక్ట్ ఉందండి. కరెక్ట్ అట్లా కూర్చోబెట్టేసేది ఇంకా లేవకుండా. మూవీ బాగుంది.
ఆయన ఇప్పుడే చెన్నైలో ఒకసారి సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. ముఖ్యంగా మన కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ అనేది అసలు వేరే లెవెల్ అనిపించింది. అంటే కా కానీ కేరామ్ కానీ ఇప్పుడు వస్తున్న చెన్నై లవ్ స్టోరీ కానీ అంటే ఒకదానికి మించి ఒక సినిమా ఉందన్నమాట. నిజంగా అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, నిజంగా ఏడిపించేసింది అనమాట, అలా ఉంది. మళ్ళీ మన కిరణ్ అన్న ఇంకా గౌరీ గారు వాళ్ళ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందన్న. సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే అమ్మ బాబోయ్. సాయి రాజేష్ అన్న, ఎస్కేఎన్ ధీరాజ్ గారు మీ ముగ్గురికి డబల్ అంటే ట్రిపుల్ కంగ్రాట్స్ చెప్తున్నా. రవి గారు మీ రైటింగ్స్ ఉంటాయి చూడండి. సెకండ్ హాఫ్ ఉన్న ట్విస్ట్లు అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అనమాట. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. అంటే చెన్నై లవ్ స్టోరీ చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడున్నా కానీ థియేటర్లో చూడొచ్చు అన్న. సినిమా అనేది ఒక లవ్ గురించి అన్న. అంటే ప్రేమ అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండదు నిజంగా ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళే అనేది సినిమాలో చూపించారు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మణి శర్మ గారి మ్యూజిక్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్ అనమాట అన్న. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఏదైనా లవ్ అన్న, నిజంగా లవ్ అంటే నమ్మకం ఉన్న వాళ్ళ మీదకి ఈ సినిమా అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్ళకనో లవర్నో లవ్ అయినా బ్రేకప్ అయినా ముఖ్యంగా లవర్స్ అందరు వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్ వర్తాను మనం పెట్టిన డబ్బులకు కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ అయితే బాగా అనిపించింది. ముఖ్యంగా గౌరీ గారి యాక్టింగ్, మణి శర్మ గారి బీజిఎం నిజంగా సినిమాకే హైలైట్ అనమాట. ఇంక ఇంటర్వల్ ట్విస్ట్ అయితే ఒక 5 నిమిషాల వరకు షాక్లో ఉంటాను అనమాట. అంత అంటే చాలా ధైర్యం చేశారని చెప్పాలి ప్రొడ్యూసర్ కానీ లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఈ సీన్ని ఆ ఇంటర్వెల్లో పెట్టి చాలా ధైర్యం చేశారని చెప్పాలి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం రెగ్యులర్ ఫార్మాట్లో అది చాలా కొంచెం స్లో చేశారనిపించింది నాకైతే. కొంచెం ఎమోషన్ ఎక్కువ పెట్టి కొంచెం రొటీన్ ఫార్మాట్లో కొంచెం అనవసరమైన సీన్స్ పెట్టారని అనిపించింది. ఇంకా సీన్స్ కూడా మనకి సినిమా బాగా సెకండ్ హాఫ్ లాగా అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే వన్ టైం వాచబుల్ అన్న. గౌరీ గారి యాక్టింగ్, మణి శర్మ గారి మ్యూజిక్ అయితే మాత్రం సినిమాకే హైలైట్. ఇంకా ఎస్కే గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు సినిమా కోసం. కిరణ్ పవర్ యాక్టింగ్ కూడా నాకు బాగా అనిపించింది. సో ఓవరాల్గా మనకు వచ్చి నేను చూసి వచ్చింది నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఏదో జస్ట్ ఏదో చూసామన్న పేరుకి అంతేనా. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి ఒక్క నిమిషం అన్న, అమ్మాయిలకి ఎక్కువ ఇష్టపడతారంటే అమ్మాయిలు ఏడితే ఏదైనా ఇష్టపడతారు. నేను చెప్తున్నాను. ఇప్పుడు గౌరీ గారు యాక్టింగ్ ఫిదా అయిపోవచ్చేమో కానీ లేడీస్ సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంటుంది, సీన్స్ బాగుంటాయి, కామెడీ ఉంటుంది. కాకపోతే బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే అనవసరమైన సీన్స్, అనవసరమైన ఎమోషను, క్లైమాక్స్ కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తాం. అసలు క్యారెక్టర్ ఏమి ఉండదు మనకి. సెకండ్ హాఫ్ వచ్చేది ఒక హీరో క్యారెక్టర్ అనేది పెద్దగా కనిపించదు మనకి. సో ఆ విధంగా మనకి కొంచెం రెగ్యులర్గా చూసే వాళ్ళకి అబ్బా ఇంతేనా అనిపిస్తుంది అంతే. ఫస్ట్ హాఫ్ అయితే పేరెట్టగలదు. ఇంటర్వల్ టెస్ట్కి ఫస్ట్ హాఫ్ అయితే మనం పెట్టిన డబ్బులు వర్త్. బట్ సెకండ్ హాఫ్ స్లో చేశారని చెప్పాలి. సెకండ్ హాఫ్ వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అన్న. బట్ ఫస్ట్ హాఫే సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా తీసిన ఆ డైరెక్టర్కి మన కిరణ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నాకైతే చాలా రోజుల తర్వాత భయ్యా లవ్ అంటే ఒక అమ్మాయితో లవ్ చేయడమో, ఒక అమ్మాయితో పడుకోవడమో, ఒక అమ్మాయిని మోసం చేయడం కాదు భయ్యా. లవ్ అంటే మనం ఉన్నా లేకున్నా ఒక అమ్మాయిని మనం ఒకసారి లవ్ చేస్తే ఆమె మనం ఉన్నా లేకున్నా ఆమె బాగుందా బాగలేదని చూసుకోవాలి భయ్యా. అది ప్యూర్ లవ్ అనిపించింది. మెయిన్గా మాత్రం కిరణ్ అనే సినిమా వస్తే వన్ మ్యాన్ షో చెప్పుకోవచ్చు భయ్యా. ఇంటర్వెల్ బ్యానింగ్ మాత్రం కిరణ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. ఏడిపించేసిన అన్న, కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్న. అంటే మనం చాలా సినిమాలు చూస్తామన్న, ఒక అమ్మాయి అబ్బాయిని మోసం చేయడం, అబ్బాయి అమ్మాయిని మోసం చేయడం, అంటే లవ్ బ్రేకప్ అవ్వడం ఇదే చూస్తాం. కానీ ఇలాంటి కల్ట్ స్టోరీ మాత్రం ఏడా చూడలే భయ్యా. నాకే చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ భయ్యా ఒక వేరే లెవెల్ భయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయం భయ్యా. ఆ ట్విస్టులు కానీ ఇంటర్వెల్ 10 నిమిషాలు గుండె పట్టుకొని ఉంటాం భయ్యా. అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది కానీ మెయిన్గా మాత్రం ఇలాంటి స్టోరీ రావాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీ రావాలి, ఇలాంటి సినిమాలు చేయాలి. నాకే చాలా చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, అది కనెక్ట్ కాదు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది భయ్యా. మెయిన్గా కిరణ్ గురించి చెప్పుకోవచ్చు భయ్యా, సూపర్. అండ్ ఇంకొకటి భయ్యా, సికింద్రాబాద్ అమ్మాయి గౌరీ ప్రియ గారు హ్యాట్స్ ఆఫ్. ఒకటే చెప్తా భయ్యా, తెలుగు అమ్మాయి ఇండస్ట్రీ లేదు అన్నారు కదా, ఇప్పుడు వచ్చింది గౌరీ ప్రియ. ఒక స్టార్ లెవెల్లో యాక్టింగ్ చేసింది. ఆమె ఏడ్సా అంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇది కదా గౌరీ ప్రియ గారు, ఇది కదా యాక్టింగ్ అనిపించింది. అమ్మాయి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మన తెలుగు అమ్మాయి కాలర్ ఎత్తుకొని చెప్పాలి భయ్యా, మన తెలుగు అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఇలా ఉంటుందని చూపించారు. సినిమా స్టోరీ మాత్రం కరెక్ట్గా ఉంది భయ్యా. పక్కా ఇలా ఎప్పుడు ఏ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయరు, ఇలాంటి స్టోరీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. పక్కా థియేటర్ సినిమా చూడండి, బాగుంది. కిరణ్ మాత్రం హైట్రేక్ హిట్. జై కిరణ్ భవరం.